థ్యాంక్ యూ. నాని గారు, నాని బేసికలీ మీరు మార్నింగ్ వైజాగ్లో మాట్లాడుతూ అన్నారు కదా, ఎవరైతే యాక్షన్ మూవీస్ నా నుంచి కోరుకుంటున్నారో వాళ్ళు థియేటర్కి రావచ్చు, మిగతా వాళ్ళు కొంచెం దూరం ఉండండి అని. సో మీకు ముఖ్యంగా పిల్లలు, లేడీస్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు రాకపోతే కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదంటారు? అందరి కోసం అన్ని సినిమాలు అందరి కోసం చేయడం మొదలెట్టాను అనుకోండి, అప్పుడు అసలైన కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఐ థింక్ వీ షుడ్ డూ వాట్ వీ జెన్యున్లీ బిలీవ్ ఇన్, అండ్ ఇట్స్ డెఫినెట్లీ పర్టికులర్గా ఇలాంటి కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమా, క్రైమ్ థ్రిల్లర్, ఆబ్వియస్లీ అది జానర్. అది మనకి తెలిసినప్పుడు, అది పిల్లలకు కాదని తెలిసినప్పుడు మనమే ఇప్పుడు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారు కాబట్టి నేను పిల్లలు వద్దని చెప్పడం కాదు, అది నా బాధ్యత, నేను చెప్పాలి. నేను తీసుకెళ్ళాను కదా నా కొడుకుని. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ, అండ్ నాకు ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీ ఫిల్మ్. సో ఇప్పుడు మీరు అన్నట్టే, ఇప్పుడు ఎక్కడైతే ఒక సెక్షన్ ఎక్కడైతే తగ్గుతారో ఇంకొక సెక్షన్ పెరుగుతారు. సో అది ఇంకా డబల్ కూడా అవ్వచ్చు. వీల్ వెరీ సూన్ నో, ఇంకా జస్ట్ 15 రోజులే ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. అయితే బేసికలీ నాని నుంచి ఒక మంచి లవ్ కావచ్చు, ఎమోషనల్ మూవీస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇంత వైలెన్స్, దాంతోపాటు ది ప్యారడైజ్లో కూడా బూతులు, నాని ఎటుపోతున్నాడు అనే క్వశ్చన్ ఒకటి రైస్ అవుతుంది. దానికి ఏం చెప్తారు? అవ్వదండి, మీకు అయింది అది అంతే. లేదు, చాలా మంది నేను 10 సంవత్సరాల నుంచి వింటున్నానండి ఇది. ఇప్పుడు దసరా చేసినప్పుడు కానీ ఇంకోటి దసరాలో ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటుంది, లాస్ట్లో తలలు తెగిపోతాయి అదన్నా, అండ్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్. అండ్ సరిపోతాలో చాలా సాలిడ్ వైలెన్స్ ఉంది, వీలో ఉంది. అంటే వాటన్నిటికంటే మించి ఉంది ఇది అంతే. మరి ఎదగాలి కదండి మనిషి, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలిగా. సో ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ దాట్. బేసిక్లీ మీరు అన్నట్టు ఇందాక నాని సినిమా అంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తారన్నారు. నాని సినిమా అంటే మీరు యాక్చువల్లీ నా లాస్ట్ 4-5 years నుంచి చూస్తే నాకు తెలిసి, నేను ఆడియన్స్కి అయితే ఐ ఫీల్ లైక్ స్టే కనెక్టెడ్. నాని ఇంత లాస్ట్ సినిమా లాగానో, నాని ఇంత ముందు చేసిన సినిమాలో కాకుండా కొత్త చేస్తాడని చూస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ నా ఆడియన్స్ నాకు తెలుసు అని నేను నమ్మితే కనుక, అండ్ ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాను. సో ఐ థింక్ దే విల్ బీ వెరీ హ్యాపీ. సో నాని, శైలేష్ గారు